నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం హిందువులకు ఎంత పవిత్రమైందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే లడ్డూలో జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వుతో లడ్డూ తయారు చేస్తున్నారంటూ కొన్ని వార్తలైతే గత కొద్ది రోజులుగా మనం వింటూనే ఉన్నాం. మరి ఈ అంశం గురించి పూర్తి సమాచారం మనకు తెలియజేయడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, తిరుమల దేవుడి యొక్క ఆ శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదం మన హిందువులకు ఎంత పవిత్రతో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాన్ని జంతువుల యొక్క కళేబరాల నుంచి తీసినటువంటి కొవ్వుతో తయారు చేస్తున్నారని ఒక వార్త వస్తుంది. వాదనలు ప్రతివాదనలాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే ఇటు కూటమిలో ఉన్న వాళ్ళు కానీ తప్పు ఎవరు చేశారు అనేది ఒకరు చూపించుకునే పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అసలు నిజంగా ఇందులో కొవ్వు కలిసిందా లేదా, ఒకవేళ కలిస్తే రానున్న రోజుల్లో అసలు ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఇప్పుడు కొవ్వు కలిసిందా లేదా, లేకపోతే సోయా కలిసిందా, లేకపోతే వెజిటబుల్ వేస్ట్ కలిసి ఇవన్నీ ఏంటి ల్యాబ్ టెస్టింగ్లో వచ్చింది. అవును. ఇప్పుడు ఎన్డీడీబీ ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాంట్లో మీకు ఉండాల్సిన పర్సంటేజ్ కన్నా 95, 96 ఆ ప్రాంతాల్లో ఉండాల్సింది 90-20 ఉంది కొంత. అంటే అడల్ట్రేషన్ అనేది జరిగింది. సరే, ఏ ఫ్యాక్ట్ ఏది ఇంకోటి ఏది ఏదన్నా వదిలిపెట్టండి, అడల్ట్రేషన్ అనేది జరిగింది, అది ఖాయం. దాంట్లో ఈ మన జంతువుకు సంబంధించిన కొవ్వు కలిసిందా ఇంకోటి కలిసిందా అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ వరుసనే చూస్తుంటే అనుమానాలు నిజమనే పరిస్థితికి వచ్చింది. మనం ఒక ధర్మారెడ్డి గారు ఆయన తీసుకొచ్చి అక్కడ జేఈఓ కింద పెట్టారు. యాక్చువల్గా ఆయనకి అసలు అక్కడ రావటానికి లేకపోతే ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏమీ తెలియదు. అంతకుముందు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చి ఆయన్ని చేశారు. చేసిన తర్వాత కమిటీలో కూడా బోర్డులో కూడా ఎవరిని పడితే వాళ్ళని నియమించారు. అవును. టీటీ బోర్డు ఇదివరకు ఎంతమంది ఉండేవాళ్ళు? 10 మందో 12 మందో ఉండేవాళ్ళు, అంతే కదా. అవును. దాన్ని 24 మందికో ఎంతమందికి చేశారు. చేసిన తర్వాత ప్రత్యేక ఆహ్వానితులని అదని ఇదని చెప్పి ఒక 52 పేర్లు పెడితే సుప్రీంకోర్టు కొట్టేసిందని. అవును. మిగిలిన వాళ్ళందరూ కుదరదని చెప్పి అవన్నీ అంటే తిరుమల యొక్క ఆ ప్రాముఖ్యతని, విశిష్టతని, ఆ పాలనా విధానాన్ని డైల్యూట్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు డైల్యూట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నం ఎవరి ద్వారా జరిగింది? ధర్మారెడ్డి గారి ద్వారా జరిగింది. తర్వాత ఆయన్నే తీసుకొచ్చి మొత్తం ఫుల్ ఛార్జీ కింద ఈఓ కింద చేశారు. ఈఓగా చేయటానికి ఐఏఎస్ ఆఫీసర్ తప్ప ఎప్పుడు ఎవరు చేయలే, ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్స్నే వేశారు. అటువంటిది అక్కడ ఈయన ఆ క్యాడర్కి సంబంధం లేని వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్తో సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి వేశారు. అక్కడ అనుమానాలు క్రియేట్ అవుతాయి. అంటే ఒక పరిస్థితులను చూస్తే మనం ఏమేం జరుగుతుంది, అక్కడ ఏమి పరిస్థితులు వస్తున్నాయి, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అటువంటిది చూడకుండా మీరు ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుని బోర్డు మెంబర్స్ దగ్గర నుంచి తీసుకుంటే అసలు ఎవరిని వేశారు? నేరస్తుల్ని, నేరం ఆపాదించబడిన వాళ్ళని. ఇప్పుడు నేరం రుజువు అవ్వలేదు కదా అంటారు. నేరం రుజువు అవటం కాదు కదా. ఇప్పుడు ఐఏఎస్లు, ఐఏఎస్లను సెలెక్ట్ చేస్తారు. మీరు చేసేటప్పుడు వాళ్ళ సెలక్షన్లో ఆఖరిలో లాస్ట్ దాంట్లో వీళ్ళ మీద ఏదైనా కేసు పెండింగ్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళని ఆపేస్తారు. మరి ఇక్కడ వీళ్ళ మీద పెండింగ్ ఉన్నాయి కదా. దోష నిర్దోష అనేది వదిలేసేయండి, కానీ నిర్దోషి కూడా కాదు. అవునా? అను కదా. సస్పెక్టెడ్ మనిషిని మీరు బోర్డు మెంబర్స్గా ఎందుకు తీసుకున్నారు? అట్లా ఎంతమంది ఉన్నారు ఆ బోర్డులో? అంటే బోర్డును కూడా మీరు ఒక విధంగా నేరపూరితంగా చేయడానికి ట్రై చేసినట్టే కదా. వాళ్ళని మీ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి బోర్డు మీరు ఏది చెప్తే అది చేయటం కోసం అటువంటి వాళ్ళకి వేశారనేది ఒక అపోహ ఉంది. అట్లా ఒకదాని తర్వాత ఒకటి చేసిన తర్వాత ఎప్పటి నుంచో నందిని సప్లై చేస్తారు. నందిని ఏమి ప్రైవేట్ ఫామ్ కాదు, అదొక ఫెడరేషన్, కర్ణాటక రైతులది ఫెడరేషన్, గవర్నమెంట్, క్వాసీ గవర్నమెంట్
ఇది కంపెనీ అది, గవర్నమెంట్కి దాని మీద అథారిటీ ఉంటుంది. వాళ్ళు ఇస్తున్నప్పుడు మీరు ప్రైవేట్ ఫార్మ్స్కి ఎందుకు వెళ్ళారు? 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి సంవత్సరంలో, 3 సంవత్సరాలు టర్న్ ఓవర్ కనపడాలి. ఆ 3 సంవత్సరాల్లో ఒక సంవత్సరం 250 crores ఉండాలి అన్నారు. మరి అది దాన్ని నిబంధనల్ని పక్క తప్పించి 150 ఎందుకు చేశారు? అది చేయటం ఎవరికి మీరు మేలు చేయటం కోసం దానికి మన టెండర్ కండిషన్స్ తగ్గించారు. తర్వాత ఇప్పుడు మీరు వైవి సుబ్బారెడ్డి గారు ఎక్స్ చైర్మన్ టీటీడీ, ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్పారు, ఈ మన స్వామివారికి ప్రసాదాలు నైవేద్యం పెట్టేటప్పుడు ఏ విధంగా అపచారం జరగకూడదు కాబట్టి మేము రాజస్థాన్లో ఫతేపూర్ ఏదో అక్కడి నుంచి అక్కడ గోశాల ఉంది, పెద్ద క్షేత్రం ఉంది, గోక్షేత్రం ఉంది, అక్కడి నుంచి ప్రతిరోజు తెప్పించుకుంటున్నాం. 60 kgs నెయ్యి వాడతాం ప్రతిరోజు, రోజుకు ₹1,00,000 అవుతుంది. దాన్ని టీటీడీ నుంచి చేయకుండా మేము ఒక డోనర్ ద్వారా డొనేషన్ చేయించి డొనేషన్ ద్వారా తెప్పించుకుంటున్నాం అన్నారు. అంటే మీరు దేవుడికి, దేవదేవుడికి మీరు చేస్తున్న నైవేద్యం కేజీ ఎంత? ₹1,666.66. మరి అటువంటిది లడ్డూ దగ్గరికి వచ్చేదానికి ₹320 ఎట్లా? అదే కదా. అంటే అక్కడ స్టాండర్డ్స్ని ఏ విధంగా మీరు లెక్కేస్తున్నారు? ఇదే దీంట్లో నందిని డైరీ 585 ఎంతో కోట్ చేశారు. వాళ్ళు చాలా కాలం నుంచి సప్లై చేస్తున్నారు. రెండోది ఏంటంటే అక్కడ ఏమి అడల్టరేషన్ జరగదు, ఎందుకంటే అది ప్రైవేట్ ఫామ్ కాదు కాబట్టి. వాళ్ళు 585 చేస్తే ఇప్పుడు ఆల్ఫానో ఏదో ఒక కంపెనీ సంథింగ్ పేరు గుర్తులేదు నాకు, వాళ్ళు 611 కోట్ చేశారు. 611 కోట్ చేసిన తర్వాత మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో, ఇది ఒక పెద్ద మాయ, రివర్స్ టెండరింగ్లో 300 చిల్లర కోట్ చేశారు, అంటే 400 అనుకుంటా రివర్స్ టెండరింగ్లో. వీళ్ళు ఇవ్వలేమన్నారు, ఎవరు నందిని వాళ్ళు. అసలు మొదట్లో 611 ఎట్లా కోట్ చేశారు, ఇక్కడ ₹300 ఎట్లా తగ్గిస్తున్నారు, 200 పైన ఎట్లా తగ్గిస్తున్నారు? అప్పుడు అనుమానం రావాలి కదా. అంటే మీరు ఎవళ్ళైతే క్వాలిటీ లేనాళ్ళు, ఎవరికి ఇప్పుడు ఆ మాట ముందు మీరు 611 అన్నారంటేనే, అన్న తర్వాత రివర్స్లో ఎంత తగ్గించారంటేనే మీరు మోసపూరితంగా, అంటే ఎక్కువ లాభాల కోసం మీరు ఎక్కువ కోట్ చేసినట్టే కదా. మరి వాళ్ళని ఎట్లా నమ్మారు వీళ్ళు? వాళ్ళకి ఎట్లా టెండర్ ఇచ్చారు? ఇచ్చిన తర్వాత ఈ ప్రతిరోజు టెస్టింగ్ అంటున్నారు. ఈ టెస్టింగ్లో ఎంతవరకు టెస్ట్ చేశారు మీరు? పైన ఊరికి అడల్టరేషన్ ఉందా లేదా అంతవరకే కదా. మీరు ఇన్డెప్త్కి వెళ్ళి ఎప్పుడైతే అనుమానం వచ్చి వీళ్ళు గుజరాత్ ల్యాబ్ పంపించారో అప్పుడు కదా ఇదంతా బయటకు వచ్చింది. ఆ పంపించింది కూడా ఏదైతే మీకు ఆ నెయ్యి వచ్చిందో వాళ్ళు కూడా గతంలో మీరు మీ కాలం నుంచి సప్లై చేస్తున్నారే కదా. అంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకు ముందు ఉన్న బోర్డు ఉన్నప్పుడు ఎవరైతే అపాయింట్ అయ్యారో సప్లయర్ కింద వాళ్ళే కదా సప్లై చేసింది. అది ఇప్పుడు బయటపడింది. రెండోది ఒకటి, ఎవరు ఏదన్నా చెప్పలేమండి, లడ్డూ క్వాలిటీ తగ్గిపోయింది, క్వాలిటీ లేదు అనేది ప్రతి ఒక్క భక్తుడికి 2 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆ లడ్డూ తిన్నవాళ్ళు కానీ, దానికి అంతకుముందు దాని క్వాలిటీ కానీ, లడ్డూ క్వాలిటీ కానీ, అంతకుముందు ఉన్న టేస్ట్ కానీ, అంతకుముందు దాదాపు మీరు 10 రోజులు ఉన్నా సరే లడ్డూ ఏమయ్యేది కాదు, సువాసన కూడా అట్లాగే ఉండేది. అటువంటిది 2-3 రోజులకే ఆ తిరుపతి తీసుకొచ్చేటప్పటికే అట్లా పట్టుకుంటే మన రాలిపోయేది, డ్రై అయిపోయేది. అప్పుడు జనాలు ఎప్పటి నుంచో అంటున్నారు ఏదో జరుగుతుంది, క్వాలిటీ లేదనేది. అది ప్రూవ్ అయింది అంతే. సార్, ఇప్పుడు ఇదే అంశం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాయడం జరిగింది. ఏమని రాశారు? టీటీడీ పాలక మండలిలో బీజేపీ కమిటీ సభ్యులు ఎక్కువ శాతం ఉన్నారు అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా నేరాన్ని ఒప్పుకొని ఈ పాపంలో మీకు కూడా పాపం ఉందని వాళ్ళకి అంటించినట్ట. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నన్ను కూడా రక్షించమని అడుగుతున్నాడేమో. అదే అడుగుతున్నాను నేను కూడా. కానీ ఒకటి, అక్కడ ఎవరు ఉన్నారా, బీజేపీ వాళ్ళు ఉన్నారా ఇది కాదు.
అసలు బోర్డు మెంబర్స్కి ఎంతవరకు నిజాలు తెలుసు అనేది కూడా ఇక్కడ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఈ డే టు డే జరిగే వ్యవహారాల్లో బోర్డు మెంబర్స్కి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ ధర్మారెడ్డి గారు అనే ఆయన సర్వం ఆయనే. అవును. ఇది అంతకుముందు ఈఓగా ఉన్నా వేరే వాళ్ళు ఉన్నా ఈయనదే రాజ్యం. తర్వాత ఈయనే ఫుల్ ఛార్జ్ అయ్యాడు ఈఓగా. అంటే మొత్తం ఈయనదే రాజ్యం అక్కడ. అసలు వాళ్ళకి తెలుసా తెలియదా, మొత్తం ఈ విధంగా నిజాలు బయట పెట్టారా పెట్టలేదా, ఏమో వాళ్ళకి అంతా రెగ్యులర్గా బాగానే ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి దాడి ఎదురు దాడిని కాకుండా మేము రిజెక్ట్ చేసాం అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు మీ హయాంలో 14 సార్లు చెప్తే మేము 18 సార్లు రిజెక్ట్ చేసాం. అంటే 18 సార్లు రిజెక్ట్ చేశారంటే దాని మీనింగ్ ఏంటి? మీ హయాంలో అడల్ట్రేషన్ ఎక్కువైనట్టే కదా. అంతే కదా. ఆ మాట అన్నారు అంటే అడల్ట్రేషన్ ఎక్కువ జరిగినట్టే కదా. జరిగినప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఎప్పుడైతే అది జరిగిందో ఇప్పుడు ఈ విధమైన టెస్ట్ ఎప్పుడు చేయాల. నార్మల్గా ఇది క్వాలిటీ ఉందా లేదా జనరల్గా చేసి రిజెక్ట్ చేయటం తప్ప ఇన్డెప్త్ వెళ్ళి ఒక ల్యాబ్ పంపించి ల్యాబ్ రిపోర్ట్ తెప్పించింది ఈ ఒక్కసారి. అంతకుముందు లేదు కదా. మరి ఇటువంటప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారే అనుకోండి, ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ సమాధానం చెప్పాల్సింది బోర్డు మెంబర్స్ కాదు, ఈఓ, ఏఈఓ, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ అందుకు బోర్డు మెంబర్స్కి రెగ్యులర్గా డే టు డే అడ్మినిస్ట్రేషన్తో సంబంధం ఉండదు. వాళ్ళు ఏంటంటే పాలసీ మేకింగ్. ఆ పాలసీ మేకింగ్లో ఎవరు దానికి అబ్జెక్షన్ పెట్టారు ఎవరు పెట్టలేదు అంటే మినిట్స్ తీయాలి. మెజార్టీ అంటున్నారు, మెజార్టీలో ఎవరు మెజార్టీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది. అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రాలేదు ఇవన్నీ కూడా రేపు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు కదా. గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీస్ మొత్తం బయటకు వస్తాయిగా. విజిలెన్స్ ఎంక్వైరీలో మొత్తం ఎప్పుడు మినిట్స్ ప్రకారం ఎవళ్ళు యాక్సెప్ట్ చేశారు ఎవళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఎవరు దాన్ని అబ్జెక్షన్ పెట్టారు మొత్తం బయటకు వస్తుంది. ఇంతకు ముందు కూడా దీని మీద కొన్ని సంఘాలు తేడా జరుగుతున్నాయని చెప్పినాయి. అలాగే ఒకళ్ళిద్దరు టీడీపీ ఇదివరకు రమణ అని ఇదివరకు ఎక్స్ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉన్నాడు, ఆయన అనేక సార్లు ఇక్కడ తేడా జరుగుతుంది కల్తీ జరుగుతుందని చెప్పాడు. అయితే అసలు అవన్నీ వదిలేసి సామాన్య భక్తులే ఉదాహరణ దానికి. ఇంకెవ్వళ్ళో దానికి ఏమీ ఏ కోర్టులు అక్కర్లేదు ఏ విజిలెన్స్ అక్కర్లా. అందరికీ తెలిసిపోయింది ఏంటంటే ఇది ఏదో క్వాలిటీ తగ్గింది, ఇదివరకులాగా లేదు, లడ్డూలో తేడా ఉంది. నెయ్యి అడల్ట్రేషనా లేకపోతే సుగంధ ద్రవ్యాలు అది వేరే సంగతి. క్వాలిటీ తగ్గింది అనేది జనం మొత్తం ఏ విధమైన సందేహం లేకుండా ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేసింది. తేడా ఉంది, క్వాలిటీ తగ్గింది, దాంట్లో ఏమి సందేహం లేదు. సరే ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, ఆ ఎంక్వైరీ ఏం జరుగుతుందో చూద్దాం. అట్లాగే ఇప్పుడు పిల్ల వేశారు, ఎవరు ఇవాళ పన్నోలు వేశారు, సుబ్రహ్మణ్య స్వామి వేశారు. వేసినప్పుడు గవర్నమెంట్ అడుగుతుంది ఏంటి అని. అడిగినప్పుడు ఏం చెప్తారు, మేము ఇట్లా విజిలెన్స్ సుప్రీంకోర్టు ఏమి ఎంక్వైరింగ్ అథారిటీ కాదు. సుప్రీంకోర్టు ఓన్లీ వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళకి సబ్మిట్ చేసిన పేపర్స్ని బట్టి అంశాలను బట్టి వాళ్ళ ఎంక్వైరీని బట్టి ఏం జరిగింది అనేది తీర్పిస్తుంది తప్ప సుప్రీంకోర్టు అడల్ట్రేషన్ జరిగిందా లేదా, ఇదే పాలు ఎక్కడి నుంచి కొన్నారు ఇవన్నీ తేల్చే అథారిటీ లేదు, అవన్నీ ఏం లేవు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అడగగానే గవర్నమెంట్ చెప్తుంది మేము ఇట్లా విజిలెన్స్ చేసాం ఎంక్వైరీ చేసాం దాన్ని రిపోర్టు మీకు సబ్మిట్ చేస్తాం అంటారు. అంతే కదా జరిగేది. అంటే దేనికి వెళ్ళినట్టు మా తప్పు లేదని జనాలకు చూపించడం కోసం, అంతే కదా. అంటే డిఫెండ్ చేసుకోవాలి కదా, డిఫెండ్ చేసుకోవడం కోసం కోర్టుకు వెళ్ళారు తప్ప. అయితే ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు, ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు చెప్పండి నాకు. మీరు ఈ జరిగిన దాంట్లో మా తప్పు లేదు అనటానికి మీ తప్పు కనపడుతుంది ప్రజల్లో. ఇప్పుడు ఎంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలు నమ్మటానికి కారణం ఏంటంటే ఆ క్వాలిటీ తగ్గింది గత సంవత్సరం 2 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరికి అనుభవం. అది
ఎందుకంటే గతంలో తిన్న వాళ్ళకి ఆ టేస్ట్ అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా వేరియేషన్ చూస్తున్నారు. ఆ తేడా ప్రతి ఒక్కరికి అనుభవం అది. అవును మీరు చెప్పేది రాజకీయ విమర్శ లేకపోతే ఇంకో విమర్శ, అవును. లేకపోతే దాని వల్ల లాభమే వాళ్ళకి నష్టమే వాళ్ళకి, ఇవన్నీ వదిలేస్తే నా సామాన్య జనం నమ్మటానికి కారణం ఏంటంటే క్వాలిటీ తగ్గిందనేది, ఈ లడ్డూ క్వాలిటీ తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది నిర్వివాదాంశం. ఎస్. అసలు దానికి ఇంకా ఇంకొక మాట అంటానికి కూడా తావులేదు. పరిస్థితి ఆ విధంగా ఉంది. అటువంటప్పుడు ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో దానికి వ్యాలిడిటీ పెరిగిపోయింది, ఆటోమేటిక్గా ప్రజలు నమ్మేశారు. అంతేగాని ఇప్పుడు మీరు ఏదో కోర్టుకు వెళ్తే ఇదవుతుందో లేకపోతే దాని వలన వచ్చే లాభమే ఉండదు, ఇవన్నీ జరిగేది ఏం కాదు. సుబ్రహ్మణ్య స్వామి గారు అంతే, ఆయన ప్రతిదానికి పిల్లేస్తాడు, దేనికి పిల్లేస్తాడు తెలియదు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని మీద పిల్లేశాడు తప్ప అసలు దేవుడికి అన్యాయం జరిగింది దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి ఎందుకు ఇలా ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని మీద పిల్లేశాడు. అవును. అంటే ఆయన విధానం ఏంటో ఆయనకి అర్థమవుతుందో అవట్లేదు, ఎవరిని రక్షించడానికి ఆయన ఆ విధంగా చేస్తున్నాడు. ఆయన చేయాల్సింది ఏంటి, ఏదా ఇట్లాగా జరిగింది, ఈ తప్పు జరిగింది, దీంట్లో మీరు కల్పించుకుని ఆ ఏం జరిగింది అనేది తేల్చే విధంగా ప్రయత్నం చేయండి. ఇట్లా ఒక అపచారం జరగకూడదు, దేవస్థానంలో జరిగిందా జరగలేదా అంతే అనేది అడగకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల మీద పిల్లంటే అది రాజకీయమే కదా. ఎస్ సార్, ఓవరాల్గా చెప్పండి, ఇప్పుడు ల్యాబ్ రిపోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే గతంలో లడ్డూ తిన్నటువంటి సామాన్యులు అప్పుడు ఇప్పుడు అనే వేరియేషన్ వాళ్ళే క్లియర్ కట్గా చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇది చాలంటారా నిజాలు అని చెప్పడానికి? అంటే చాలంటారంటే నిజాలు కోర్టుకో లేకపోతే వాళ్ళు తప్పు చేర్చడానికి చాలు, ఎవిడెన్స్లు కావాలి. కానీ ప్రజా కోర్టులో మాత్రం చాలు. ప్రజా కోర్టులో వీళ్ళు తప్పు చేశారు అనేది మాత్రం రుజువైపోయినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనుభవం అది. ఇది వరకటికి ఇప్పుడు కంపేర్ చేస్తే అనుభవం. ఇప్పుడు ఈ కోర్టుకి వెళ్ళింది కూడా నా ఉద్దేశం ఏంటంటే ఏది కాదు, దీని మీద జరుగుతున్న నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయింది. కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అన్ని చోట్ల తేడా వస్తుంది. కాబట్టి నేను అనుకుంటూ పొన్నవూరు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా అయితే ఎన్నికలకు ముందు మన వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర చిమ్మేసి నారాసుర రక్ష చరిత్ర అని బుర్ర చిమ్మేసి వెంటనే కోర్టుకెళ్ళి గాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారో అదే గాగ్ ఆర్డర్ ఇప్పుడు దీని మీద తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. అంటే దీన్ని ప్రజల్లోకి ఎల్లనివ్వకుండా చేయటం కోసం ట్రై చేస్తారు. దానికోసమే ఈ కేసు తప్ప, ఈ పిల్ అనేది వేసింది దానికోసమే తప్ప నా ఉద్దేశం అయితే దాని వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు, అసలు అది జరిగే పనే కాదు. థ్యాంక్ యూ సార్.